సామాన్లు చెప్పు, అలవాటు చేసుకో నువ్వు కూడా. వచ్చేసింది, నీకు కూడా వచ్చేసింది. చెయ్యాలి అలాగే, అలాగే పబ్లిసిటీ అవుతుంది. టమాటో ముక్క బాగా వేగనివ్వాలి. ముక్క ఉప్పు, కొల్లుప్పు, అందరూ పచ్చికారం వాడతారు, నేను ఇంట్లో కారం వాడతాను. అది కూడా మేము తయారు చేసుకున్న కారం, G5 మిరపకాయలతో ఇంట్లో మేము తయారు చేసుకున్న కారం. కాస్త పసుపు, ఇంకా పొద్దున కోయలేదా? పొద్దున కోయలేదు అందులోది మెంతాకు. మెంతాకు కొత్తిమీర, పుదీనా, టేస్టీ సాల్ట్ వాడం. నో టేస్టీ సాల్ట్, నో ఫుడ్ కలర్. ఇవన్నీ వేసి బాగా వేయించాలి. G5 మిరపకాయలతో ఆడిసిన కారం చూడండి ఎంత బాగుందో. బయట తెచ్చిన కలర్లో ఆర్టిఫిషియల్ కలర్స్ ఇవన్నీ వాడేస్తారు. ఆర్టిఫిషియల్ కలర్స్ వేసిన కారాలు, కొన్ని రకాల క్వాలిటీ కారాల్లో కూడా నెంబర్ 1గా రంగులు ఉన్నాయి. పెరుగు, ఇప్పుడు ఇందులో కాస్త పెరుగు, బాగా యాగి అడుగు పట్టాల, అడుగు పట్టే వరకు వేయించాలన్నమాట. మరి కొంచెం పుదీనా యాడ్ చేశారు, బాగా వేస్తున్నారు. అడుగు అంటకూడదు, కానీ అడుగు అంటేలా వేపాలి. అడుగు మాడకూడదు, అంటుకోవాలి కానీ మాడకూడదు. అలా వేయిస్తే బాగా వేగినట్టు లెక్క. అల్లం వెల్లుల్లి పేస్ట్, కేజీ బియ్యానికి కేజీన్నర వాటర్, కేజీ రైస్కి కేజీన్నర వేస్తున్నారా? సరిపోద్దా మరి? మరి ఒక్కొక్కరు 2 వంతులు 3 వంతులు అని చెప్తారు. అదే బాగా చెప్పండి. మరి రైస్ నానబెట్టడం వల్ల కేజీకి కేజీన్నర వాటర్ అయితే సరిపోతుంది అన్నమాట. ఇలా 6 కేజీలు బిర్యానీ చేస్తున్నాం అనమాట. ఎసరు మరిగిపోయింది. ఉప్పు అది ఎలా ఉందో చూసుకొని రైస్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఎక్కువగా కలిపేయడం కానీ ఎక్కువగా రఫ్ చేసేయడం కూడా చేయకూడదు రైస్ని. మరి మీకు కూడా ఇలాంటి మంచి ఫుడ్ కావాలనుకుంటే, టేస్టీ సాల్ట్ ఫుడ్ కలర్ లేని ఫుడ్ కావాలనుకుంటే వేణు క్యాటరింగ్స్ అనకాపల్లి గౌరపాలెం పల్లఫీడ్ అనమాట.
మా ఫోన్ నెంబర్లు 9299903028, 9381699019. ఇప్పుడు మూత పెడుతున్నాం. ఎంత దగ్గరగా అయిన తర్వాత పలుకు ఇలా పట్టుకొని చూస్తే నోట్లో బియ్యం తగలకూడదు. నోట్లో బియ్యం తగలకుండా వాటరు తడి పొడిగా ఉన్నట్టు ఉండాలి. ఆ టైంలో మూత పెట్టేసి దమ్ వేసుకోవాలి. దమ్ పెట్టేసి పేపర్ ములగకుండా ఇలా మేదను పెట్టండి, ఆవిరిపోకుండాను. దగ్గర విస్తరాకులు ఉంటే కూడా పర్వాలేదు. మూత పెట్టేసి 15 నిమిషాలు దమ్ము తర్వాత ఇలా వచ్చింది. అది ఇలా 4 పక్కల జాగ్రత్తగా కలుపుకోవాలి. 4 పక్కల జాగ్రత్తగా కలుపుకొని మన నచ్చినట్టు రైతాతో, పన్నీర్ కర్రీతో, మీ ఇష్టం, ఆప్షన్, గుత్తి వంకాయ కర్రీతో, ఇంకా దేనితోనైనా సరే కలపడం మాత్రం ఇంకా మళ్ళీ మగ్గిపోకుండా 15 నిమిషాలండి. వాటర్ అంత దగ్గరికి వచ్చిన తర్వాత మూత పెట్టేసి 15 నిమిషాలు కరెక్ట్గా టైం చూసుకొని 15 నిమిషాలకి తీసేయాలన్నమాట. ఆఫ్ చేసేయాలి, తీసేయడం కాదు. స్టవ్ ఆపిన 15 నిమిషాలకి ఓపెన్ చేసి ఇలా కలుపుకోవాలి. దాని మీద మనకి నచ్చినట్టుగా పుదీనా, మెంతాకు, కొత్తిమీర మన ఇష్టం. ఇంకా ఎక్సెస్ వేసుకుంటే మరి కొంచెం, కొందరు ఫ్లేవర్స్ వేస్తారు. అలాంటి తప్పుడు పని మాత్రం మీరు ఎప్పుడు చేయకండి. ఆ ఫ్లేవర్స్ ఏవైనా సరే మనం వేసిన మసాలాలతోటే రావాలి. నేనైతే 14 రకాల మసాలాలు వేస్తాను. ఎవరో కూడా నాకు తెలిసి అన్ని రకాల మసాలాలు వాడతారని అనుకోను. వీలైనప్పుడు ఒకసారి నేను చెప్తాను, నేను ఏ రకాల మసాలాలు అయితే వాడుతున్నానో మీకు చెప్తాను. కొత్తిమీర, పుదీనా, మెంతాకు వేసుకొని మూత పెట్టేసి ఇంకా పంపించేయడమే. థ్యాంక్ యూ. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వేణు క్యాటరింగ్, అనకాపల్లి, గౌరపాలెం, 9381699019. థ్యాంక్ యూ.